గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరి మనం దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళే ముందు మనం దేవుని వైపు చూద్దాము, ప్రార్థిద్దాము. ఆయన యొక్క సన్నిధి కొరకు మరి ఆయన స్వరం మనం వినగలిగేలా మన హృదయాలను కూడా మనం సిద్ధపరచుకునే విధంగా ఆయన సహాయం కొరకు ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకాలు మా దేవ, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఈ ఉదయం నీ సన్నిధికి వస్తున్నాము. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు, నీ వాత్సల్యతను బట్టి కూడా ఎంతో వందనాలు. మరి ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది కేవలం మీ కృపే ప్రభా. వాట్ ఐఎమ్ బై ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ అండ్ పాల్ చెప్పిన మాట ప్రభా మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం ప్రభా. కేవలం నీ కృప, నథింగ్ బట్ యువర్ గ్రేస్, నథింగ్ బట్ యువర్ గ్రేస్. కనుక ఈ ఉదయం ప్రభా నిన్ను ఆరాధిస్తూ సాగిలపడి నమస్కారం చేస్తున్నాం ప్రభా. మరి మేమందరం కూడా ప్రభా నిన్ను ఆరాధించడానికి మా మనసులను మా హృదయాలను సిద్ధపరచుకునేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి మా అందరి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మీకు తెలుసు కనుక ప్రభా ఈ ఉదయం ప్రభా మీకు ఇష్టం లేనిది తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా ప్రభా ఇతరమైన ఆలోచనలు కాకుండా కేవలం మీ వైపు చూస్తూ మీ స్వరం వినేలా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కృప చూపండి. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి. వాళ్ళ యొక్క అవసరాల్లో ప్రభా ఆదుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మరి అలాగే ఆన్లైన్లో జాయిన్ అవుతున్న మా ఫ్రెండ్స్ అందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. వాళ్ళతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మరి వర్షిప్ టీం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలను మీరు దర్శించి మీ యొక్క పరిశుద్ధమైన అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఇక్కడి నుంచి వచ్చే ప్రతి మెసేజ్ నీ యొక్క దేవుని వాక్యం ప్రభా నిన్ను ఘనపరిచేదిగా మరి మేము భయంతో వణుకుతో ప్రభా నీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము షేర్ చేసుకోవడానికి కృప చూపండి. నిజంగా ప్రభా నీ యొక్క వాక్యాన్ని హ్యాండిల్ చేసే ఆ యొక్క అర్హత మరి ఏమాత్రం లేదు కనుక నీ వైపు చూస్తున్నాను, సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. కేవలము నిన్ను ఘనపరుస్తూ మరి మా ఫ్రెండ్స్ యొక్క క్షేమాభివృద్ధి కొరకే ప్రభా నీ యొక్క వాక్యాలు ఇక్కడి నుంచి వచ్చేలా బ్లెస్ చేయమని వేడుకుంటూ యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్. ఆరాధనకి సహాయకరంగా కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 68, సామ్స్ 68 వర్సెస్ ఫ్రమ్ 11 to 20. కీర్తనలు 68 11 నుంచి 20 వరకు ఆరాధనకి సహాయకరంగా చదువుకుందాం. 11వ వచనం నేను చదువుతున్నాను, 12వ వచనం మీరు చదవండి. అట్లా మనం ఆల్టర్నేట్గా చదువుదాం. ఆర్ యు రెడీ? ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. పంచుకొనును గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నది, వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయ్యున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కీర్తన దావీదు రాసినట్టుగా మనం
గమనించవచ్చు. దావీదు మరి మన దేవుని యొక్క మందసం ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పట్టణానికి వెళ్తున్నప్పుడు రాసిన కీర్తనగా మనం దీన్ని గమనించవచ్చు. మందసము మరి దావీదు తీసుకుని దావీదుపురానికి తీసుకెళ్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ టైంలో రాసిన కీర్తనగా గమనించవచ్చు. ఈ కీర్తనలో ముఖ్యంగా మనం 2 వచనాలు చూద్దాం. ఇంపార్టెంట్ వర్సెస్ మనం చూద్దాం. 19, 20. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ బీ టు ద లార్డ్, టు గాడ్ అవర్ సేవియర్, హూ డైలీ బేర్స్ అవర్ బర్డన్స్. దేవుడు స్తుతి నొందును గాక. ఎందుకంటే ఆయన మన భారముల్ని, అక్కడ వర్ష ఏముంది, అనుదినము భరించుతున్నాడు. ఒకరోజు కాదు, కొన్నిసార్లు మనం మన పక్కన వాళ్ళని భరించడం చాలా కష్టం. మనకు అర్థమై ఎంత తలకనొప్పిగా ఉన్నాడు, ఎంత ముళ్ళుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కదా. ముళ్ళుగా అట్లాంటి మనల్ని దేవుడు అనుదినము భరిస్తున్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి, ఏం ప్రభు నన్ను ఎట్లా భరిస్తున్నావు, ఎంత ఘోరంగా స్వింగ్ అవుతూ ఉంటాం, ఎంత ఘోరంగా మంచిగా ఉంటేనేమో బాగా హ్యాపీగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, కొంచెం డౌన్ అయిపోతున్నాము, ఏంటి నేనే దొరికానా నీకు, నువ్వే ఎంత గొప్ప దేవుడు, గొప్ప దేవుడు అంటావు కదా, ఏంటి నన్ను ఎంత చేస్తున్నావు అని చెప్పేసి ఎంతో అంత 3 స్వింగ్స్లో ఉన్న మనల్ని ఆయన భరిస్తూ ఉన్నాడు కదా. భరిస్తున్నాడా లేదా? మీరు ఐఎమ్ సో వండర్ఫుల్ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్, నేను గొప్పవాడి అని అనుకుంటున్నారా? కాదు కదా. మనందరం వాళ్ళు అంటున్నామే, మనం దేవుడు భరిస్తున్నా అంటే నిజంగా మన పక్కన వాళ్ళని ఒకసారి అంటే వైఫ్ హస్బెండ్ అడగొచ్చు, నన్ను ఎలా భరిస్తున్నావు అని. ఇలాంటి ఇంతమందిని దేవుడు మనల్ని అనుదినము మన భారాలు భరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, మీరు ఎవరైనా సోదరుడు తప్పిదం చేస్తే ప్రేమపూర్వకంగా వారిని నడిపించండి, ఇలాగు చేస్తూ ఒకరి భారములు ఒకరు భరించండి అని చెప్పి ఇంకొక చివరిగా ఒక మాట అంటాడు అనమాట. ఈలాగు చేయుచు క్రీస్తు నియమమును మీరు జరిగించుడి అంటాడనమాట. అది ఎవరు చేశారు? ఫస్ట్ యేసుప్రభు చేశాడు. యేసుప్రభు చేశాడు కాబట్టి యేసుప్రభు చేసిన ఆ నియమాన్ని మీరు కూడా చేయండి అని చెప్పి పౌలు చెప్తా ఉన్నట్టుగా మనం గమనిస్తాం అనమాట. నిజంగా మనల్ని భరించడం ఎంత కష్టమైన విషయం కదా. కానీ దేవుడు దినదినము మన భారాలని భరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపాలను భరించాడు ఆయన, మన వ్యసనాలను భరించాడు యేసుప్రభు, మన కష్టాలను భరించాడు, మన రోగాలను భరించాడు. భరిస్తూ మనల్ని కాచి కాపాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. రెండో మాట, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు, యేసు ప్రభు పుట్టినప్పుడు చెప్పండి మాట ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాను. రక్షణకర్త మరి మనకు పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చార్లెస్ స్పర్జన్ ఏమంటారంటే ఒక మాట చెప్తూ ఉంటాడు, గాడ్స్ బెనిఫిట్స్ ఆర్ నాట్ ఫ్యూ నార్ లైట్, దే ఆర్ లోడ్స్. దేవుని యొక్క బెనిఫిట్స్ ఏమంటారంటే దే ఆర్ నాట్ ఫ్యూ, అవి కొన్ని కాదు, కొంత కాదు, దే ఆర్ లోడ్స్. నెయిదర్ దే ఆర్ ఇంటర్మీడియట్, ఒకసారి వచ్చి దేవుని బెనిఫిట్స్ అయిపోతాయి, అలా కాదు. దే ఆర్ కంటిన్యూస్, దే కమ్ డైలీ. నార్ దే ఆర్ కన్ఫైన్డ్ టు ఫ్యూ పీపుల్. ఎవరు కొంతమంది అంటే ఓన్లీ పాస్టర్స్ సన్స్కో వాళ్ళకే కాదు, దే ఆర్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పి స్పర్జన్ అంటాడు అనమాట. ఈజ్ ఇట్ నాట్ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్? వీఆర్ నాట్ వర్ది. యాక్చువల్లీ మనం వర్ది కాకపోయినప్పటికీ కూడా దేవుడు ఆయన హీఈస్ లోడింగ్ అత్ విత్ బ్లెస్సింగ్స్. అంటే ఆ వర్డ్ లోడింగ్ అనేది బాగుంది, నాకు మంచిగా అనిపించింది. ఈజ్ నాట్ జస్ట్ గివింగ్, ఈజ్ లోడింగ్ అస్ విత్ ద బ్లెస్సింగ్స్. షల్ వి సే ప్రైజ్ గాడ్? ప్రైజ్ గాడ్, బికాస్ హీఈస్ లోడింగ్ అస్ విత్ ద బ్లెస్సింగ్స్.
దేవుడు మా పక్షమున పరిపూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మన ప్రభువు రక్షకుడిగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. He that is our God is the God of salvation. The Almighty who has entered into covenant with us is source of our safety. Again Spurgeon says this. As surely as to be his to be safe. మనం ఆయన చేతిలో ఉంటే మనం క్షేమంగా ఉన్నాం అంటాడు అనమాట. అందుకే యేసు ప్రభు మరి యోహాను సువార్త 11లో అంటాడు, ఒక మాట చెప్తాడు. గొర్రెల గురించి చెప్తా ఉంటూ ఏమంటాడంటే, గొర్రెలకు నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎలా ఇవ్వడానికి వచ్చాను? పదం ఏంటి అక్కడ వాడబడింది? సమృద్ధి. సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చాను అంటాడు అనమాట. యేసు ప్రభు దేవుడు ఇస్తే ఎలా ఉంటే ఇట్స్ ఫుల్. దానికి ఇంకా ఎవరు కూడా యాడ్ చేయలేరు. కొంచెం దేవుడు ఇచ్చింది తక్కువైందా నీకు, ఇదిగో నేను ఇస్తున్నా తీసుకో అనడానికి లేదు. మనకి ఎవరికి లేదు, మనం ఎవరిని చేయలేం. సో నా చేతిలో మీరు ఉన్నారు కాబట్టి యు ఆర్ సేఫ్ అంటాడు దేవుడు. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు అపహరించలేరు. గొర్రెల గురించి చెప్తూ మాట్లాడతాడు అనమాట. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు అపహరించలేడు అని చెప్పి అంటాడు. యు ఆర్ సేఫ్ బికాస్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్. యు ఆర్ సేఫ్. ఆయన రక్షణ పరిపూర్ణంగా కలగజేసే దేవుడు అయినాడు కాబట్టి వీ కెన్ రిలాక్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్, సేఫ్ హ్యాండ్స్. చివరికి మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణం తప్పించుట మనం దానియేలు గ్రంథంలో చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళని తీసుకుని వెళ్ళి మరి ఫీరీ ఫర్నెన్స్లో వేసినప్పుడు నెబుకద్నెజరు చూసి ఏమంటాడు? మిమ్మల్ని రక్షించడానికి మీ దేవుడు సమర్థుడు అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. సో మరణం తప్పించడం ఎవరి వశం? ఓన్లీ దేవుడే సహాయం చేయగలడు. దానియేలు కూడా అంతే. లయన్స్ జన్లో పడేసినప్పుడు లయన్స్ జన్లో డానియేల్ పడేసినప్పుడు డానియేల్ మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నాడు. దర్యావేష్ మాత్రం నిద్రపోట్ల బయట ఎక్కడ ప్యాలెస్లో. ఈజ్ అండర్ ప్రెషర్, ఈజ్ అండర్ టెన్షన్. సో దానియేలు జీవితాన్ని మరణం నుంచి కాపాడినవాడు దేవుడు. నా దేవుడు నా దూతను పంపించి నన్ను కాపాడాడని చెప్పి అక్కడ దానియేలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణం నుంచి కాపాడేవాడు మన దేవుడు కాబట్టి మనం ఆరాధించాలి. మనల్ని భరిస్తున్నాడు, మన భారం భరించేవాడు కాబట్టి మనం ఆరాధించాలి. ఆయన మనకి రక్షణ కర్తగా అయి ఉన్నాడు. ఆ రక్షణకర్త సంపూర్ణమైన రక్షణ, పరిపూర్ణ రక్షణ కలగజేసిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ 3 విషయాలను బట్టి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మీరు మంచి దేవుడుగా మీ చేతుల్లో మమ్మల్ని సేఫ్గా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రభువా అనుదినము యువర్ లోడింగ్ అత్ విత్ బ్లెస్సింగ్స్. దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం, కీర్తిస్తున్నాం తండ్రి. నాయనా మేము పాపం చేస్తూ మరణాన్ని కొని తెచ్చుకున్నప్పుడు తండ్రి, ఆ మరణం అనే జీతం నుంచి ప్రభువా మీరు మమ్మల్ని రక్షించి సిలువలో ప్రభువా మమ్మల్ని కాపాడి భద్రపరిచినందుకు మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతిని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. Good morning, church. Okay, this is a very known song, so we would request you all to join along with us as we worship the Lord. Lord, I lift your name on high. Lord, I lift your name on high. Lord, I
I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. You came from heaven to earth to show the way, from the earth to the cross, my debts to pay, from the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. The next song is Aradinchedanu Ninu. This is again familiar song. I would ask all of you to lift your voices as we sing this song. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో. ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో
సత్యముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆనందగానముతో ఆర్భాటనాదముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. I have a Hindi song here, Asha Meri. I don't know how many of you know there's an English song, Living Hope, and this is just the Hindi version of that song. वो दूरी थी कितनी गहरी, कितना बड़ा था वो फासला, मायूस होकर स्वर्ग की ओर देखा, निराशा में तेरा नाम लिया, अंधकार हटाकर तेरी मोहब्बत से मेरा दिल तूने भर दिया, पूरा हुआ सब लिखा गया, यीशु मसीह तू है आशा मेरी, किसने ना सोचा कि ऐसी दया मिलेगी हमको भरपूरी से, युगों का राजा महिमा को छोड़कर अपनाया मेरे शर्म और गुनाह, क्रूस से मैंने पाई है माफी, मैं हो गया उस राजा का सुंदर मसीहा, अब मैं हूँ तेरा यीशु मसीह तू है आशा मेरी, हालेलुया प्रभु तेरी स्तुति हो, हालेलुया तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी रिहाई यीशु मसीह तू है आशा मेरी, हालेलुया प्रभु तेरी स्तुति हो, हालेलुया तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम मेरी रिहाई यीशु मसीह तू है आशा मेरी। आई वो सुबह वादा पूरा हुआ, भेजा शरीर ने फिर सांसें ली, खामोशी में से तूने पुकारा, कब्र तेरी जीत है कहाँ, आई वो सुबह वादा पूरा हुआ, भेजा शरीर ने फिर सांसें ली, खामोशी में से तूने पुकारा, कब्र तेरी जीत है कहाँ, यीशुआ तेरी जय हो सदा, हालेलुया प्रभु तेरी स्तुति हो, हालेलुया तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम में रिहाई यीशु मसीह
मसीह तू है आशा मेरी। हालेलुया प्रभु तेरी स्तुति हो। हालेलुया तूने हराया मृत्यु को, तूने तोड़ी हर जंजीर, तेरे नाम में रिहाई यीशु मसीह तू है आशा मेरी। यीशु मसीह तू है आशा मेरी। లేకన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగి పొరులుచున్నా ప్రేమనిది యేసుని నామము। సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము। యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు। రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే। నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మొక్కెదము। చుట్టే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగి పొరులుచున్నా ప్రేమనిది యేసుని నామము। ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము। లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము। యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు। రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే। నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మొక్కెదము। జుంటే తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నది పొంగు పొరులుచున్నా ప్రేమనిది యేసుని నామము।
Loving, living Heavenly Father, O Lord, gracious Master, we thank you for this wonderful time you've given us, O Lord, to lift up your name, to praise your name, O Father, for the great God that you are in all our lives, O Father. O Lord, as we commit ourselves in your presence, O Lord, and as you bring your word in our midst, O Father, I pray that it will work in us to mold us and shape us in the way you want us to be, O Father. I commit all of us into your gracious hands and ask in the most matchless name of our Lord and Savior Jesus Christ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వాక్యానికి వెళ్ళే ముందు దేవుని యొక్క కృప కొరకు, ఆయనకు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకాలు మా పరలోకపు తండ్రి, మా దయగల దేవ, నీ కృప, నీ కనికరాన్ని బట్టి వందనాలు. మరి ఈరోజు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించనుగా మిమ్మల్ని చూడాలని, మీ స్పర్శ అనుభవించాలని ఎంతో ఆశపెడుతున్నాం ప్రభా. మరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు దర్శించమని, మీ శక్తితో, మీ బలంతో, మీ ఆదరణతో మమ్మల్ని ముట్టుకోమని వేడుకుంటూ యేసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ పాట, కొత్త పాటలు కొంచెం కొత్తగా ఉంటాయి కదా. నిన్న వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చాను సాయంకాలము, అప్పుడే ఈ పాట పాడుతున్నారు. యేసు నీవు అసాధ్యుడు అనగా నాకు ఎట్లాగో అనిపించింది. ఇదేంటో ఇట్లాంటి పదాలు వాడుతున్నారు దేవుడికి అనేసి. దాని బదులు అమరుడు అన్నా కూడా కొద్దిగా బాగానే ఉంటుంది ఏమనిపిస్తుంది. ఎనివే, ఎందుకంటున్నానంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ ఫెయిత్, ప్రాక్టీస్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన తాత ముత్తాతల ఆ టైంలో ఉన్న భక్తికి, ఇప్పటి భక్తికి, ఆ మాటలకు ఈ మాటలకు ఏమాత్రం కూడా పొంతన లేకుండా పోతుంది. మరి టుడే ఇట్ ఈస్ మై ప్రేయర్ దట్ గాడ్ వుడ్ కీప్ మీ అండర్ హిస్ కంట్రోల్ అండ్ అండర్ హిస్ రిస్ట్రెయింట్. నిజంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడం అంటే అంత సింపుల్ థింగ్ కాదు. కొన్నిసార్లు మనలో ఉన్న అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసేస్తాం తెలియకుండా. కానీ బట్ ఐ విల్ నెవర్ డూ దట్. సో దిస్ మార్నింగ్ ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ ఐ విల్ ప్రీచ్ ఓన్లీ క్రైస్ట్ క్రూసిఫైడ్ అండ్ రిజన్, నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ప్లీజ్ స్టాండ్ విత్ మీ టు బుక్ ఆఫ్ మాథ్యూ. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఎంత గొప్పదని మనం మర్చిపోతాం. చాలాసార్లు మనకు అది గుర్తు కూడా ఉండదు అనమాట. నిజంగా ఇప్పుడు తను సురేష్ చెప్పింది నేను ఎప్పుడు అనుకుంటా, దేవా నువ్వు నన్ను ఎట్లా భరిస్తున్నావు అని. నిజం, నేను దేవుడికి అన్నిటికంటే ఎక్కువగా నేను నా కొరకు థ్యాంక్స్ చెప్పేది ఏంటి తెలుసా? లార్డ్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ విత్ మీ అని. నిజం, ఆనెస్ట్లీ నిజంగా ఎంత భరిస్తున్నాడో అనిపిస్తుంది. 17వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. ఇదే భాగం మనము లూక్స్ గాస్పెల్లో కూడా చదవచ్చు. లూక్ చాప్టర్ 9, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారామి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. అసలు ప్రార్థనే కష్టం, దాని కొరకు యేసు ప్రభు కొండ కూడా ఎక్కాయంట. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ మౌంటైన్, మౌంట్ హెర్మోన్ దేసే. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివే దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండ్రి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో సంబడీస్ ఫోన్ ఈస్ గివింగ్ సమ్ నాయిస్. పేతురును అతనితో కూడా ఉన్న వారును నిద్రమత్తుతో ఉండ్రి. ఎనివే, సో సేమ్ థింగ్ ఇక్కడ లూక్లో కూడా ఉన్నాయి. లూక్లో కొన్ని మాటలు ఎక్స్ట్రా ఉన్నాయి, భలే బాగుంది అనిపిస్తాయి. సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ నైస్ టు
రీడ్ ద సేమ్ పోర్షన్ ఇన్ అదర్ గాస్పెల్స్ ఆల్సో. సో ఇక్కడ ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కదా నిజంగా. వీళ్ళకు అసలు అంత మరి ప్రభు ఎందుకు ఇచ్చాడో కూడా అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు దానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు. అంతకుముందు కానీ తర్వాత కానీ వీళ్ళు చేసిన పనులు కానీ చూస్తే, మాట్లాడిన మాటలు చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళకు ఇంత గొప్ప దర్శనానికి వీళ్ళు అర్హులు కాదు. కానీ బట్ గాడ్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సో డిఫరెంట్. అది మనం గుర్తుపెట్టుకుందాం ఈరోజు. గాడ్స్ క్యాలిక్యులేషన్స్ అబౌట్ అస్, అబౌట్ సంబడి ఎల్స్ సో డిఫరెంట్. మనము వాళ్ళను మన క్యాలిక్యులేషన్స్తో చూస్తుంటాము, బట్ గాడ్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సో డిఫరెంట్ అనమాట. నేను అనుకుంటాను ఇంకా పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. మరి నేను పోతే ఏమో లేదు తెలియదు కానీ, అంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఐ గో. మనం పోయినప్పుడు వేరే వాళ్ళని చూస్తే చాలా సర్ప్రైజ్లు, అరే ఈయన కూడా వచ్చాడు అనుకుంటాం. కానీ అప్పుడు బాధపడము, ఎందుకంటే అప్పుడు మనం కూడా మారిపోయి ఉంటాం. ఇప్పుడు కానీ అనుకుంటే కొంచెం బాధపడతాము, కానీ అప్పుడైతే బాధపడము, ఎందుకంటే యు ఆర్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్. సో ఇక్కడ ఈ యొక్క ముగ్గురికి కూడా దేవుడు ఒక అద్భుతం, యేసు ప్రభు చాలా అద్భుతమైన ఘనమైన ఒక ఆధిక్యత ఇచ్చాడనమాట. తనను చూడడమే కాక తన మహిమలో, అదే ఫస్ట్ టైం యేసు ప్రభు అక్కడ అంత మహిమలో కనపడ్డము. వీళ్ళకి ఆ దృశ్యం జరిగింది. మరి అంత మాత్రమే కాకుండా వీళ్ళు చనిపోయిన వాళ్ళని కూడా చూడగలిగారు. చూడడం మాత్రమే కాకుండా గుర్తుపట్టారు. గాడ్ రియల్లీ ఓపెన్ దేర్ ఐస్, దేర్ అండర్స్టాండింగ్. మోషేను ఏలియాను కూడా చూడగలిగారు. మోషే ఎవరు అంటే గొప్ప ప్రవక్త, ప్రవక్తలోనే ప్రవక్త. ఏలియా ఒక గొప్ప ప్రాఫెట్, ప్రవక్త. సో ఇటువంటి ఇద్దరిని కూడా యేసుప్రభు వాళ్ళకు చూపించాడనమాట. తర్వాత వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ మనం చూస్తే చాలా పొరపాట్లు చేసిన వ్యక్తులు కదా, తర్వాత కూడా చేశారు. ఈ యొక్క ఇంత గొప్ప అద్భుతమైన దృశ్యాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన తర్వాత కూడా ఈ ఇద్దరు బ్రదర్స్ పోయి యేసుప్రభుని ఏమేమి అడుగుతారు తెలుసా? మాకు మంచి సీట్స్ ఇవ్వాలి నువ్వు పరలోక రాజ్యంలో, నాకు ఒక సీటు మా తమ్ముడికో అన్నకో నీ పక్కనే కూర్చోవాలనుకుంటున్నాము అని అడుగుతారు. అంతకంటే ముందు ఇంకోసారి ఏమవుతుంది, పరిసయ్యులను యేసుప్రభునికి వాళ్ళ ఆతిథ్యం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు దేవుడిని అడుగుతారు. ప్రభా పైనుంచి అగ్ని కురిపించమంటావు వీళ్ళందరినీ కాల్చడానికి అంటారు. నేను ఎప్పుడు అనుకుంటా వీళ్ళకి నిజంగా ఆ కెపాసిటీ ఉందా అని. కెపాసిటీ ఉందో లేదో కానీ టక్కని అనేసారు. యేసుప్రభు ఒప్పుకోలే. ఇటువంటి వాళ్ళకే దేవుడు ఇటువంటి ఇచ్చాడు. నేను ఎప్పుడు అనుకుంటాను దేవునికి మన యొక్క ఎండ్ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మనల్ని చూస్తే మనకే చాలా డిప్రెషన్ ఉంటుంది. ఎంతమందికి డిప్రెషన్ ఉంది? చేతులు ఏమో ఎత్తద్దండి, ఎందుకంటే అదే అందరం ఎత్తుతామని. నేను కూడా ఎత్తుతాను. ఎందుకంటే ఇప్పుడు మనల్ని చూస్తే మనకు చాలా అంత హ్యాపీగా ఫీల్ అవ్వము. అంటే దేవుడు మనకిచ్చిన కృప, ఆధిక్యత, అవకాశాలు చూసిన కొద్దీ మనము వీఆర్ నాట్ సో హ్యాపీ కదా. అంటే ఇంత చేస్తున్నా కూడా నేను ఎప్పుడు ఇక్కడున్నాను, కొంతసారి కింద పడతాను, కొంతసారి వెనక్కిపోతాను, ఇవన్నీ రకరకాలుగా మన లైఫ్లో మనము చూస్తుంటాం. కానీ దేవుడు ఎంత ప్రేమవాడు నిజంగా. హిస్ గ్రేస్ హ్యాస్ నో లిమిట్. ఆకాశం కంటే విశాలమైనది. గ్రేస్ ఈజ్ సో డీప్, మనకు కూడా అర్థం కాదు. హిస్ లవ్ ఈజ్ సో డీప్, నిజంగా అర్థం కాదు. అందుకే పాల్ ఎఫెషియన్స్ కొరకు ప్రార్థన చేస్తాడు 3rd చాప్టర్లో అంటాడు కదా, దట్ యూ మే నో ద లెంగ్త్, విడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ హిస్ లవ్. దిస్ మార్నింగ్ నిజంగా దేవుని యొక్క ప్రేమ కానీ మనం గుర్తించగలిగితే, ఇంత ప్రేమిస్తున్నాడని కానీ తెలుసుకుంటే మనకి ఎంత ధైర్యం వస్తుందో. నేను మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్, నిన్ననో ఈరోజు అనుకుంటా ఉన్నా, ప్రేమ సమస్త దోషములను కప్పులని ఉంది కదా. ఇది వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్. ప్రేమ సమస్త దోషములను కప్పునంటే నేను వేరే వాళ్ళ పైన చూపే ప్రేమనా లేక దేవుడి పైన చూపే ప్రేమనా అని నేను అనుకుంటాను. బోత్ ఆర్ రైట్. వీ మే బి ఇంపర్ఫెక్ట్ ఇన్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్. చాలా విషయాలు మనకు అంత పెద్ద స్టాండర్డ్ మనుషులు కాకపోవచ్చు, కానీ ఒకవేళ దేవుని కృపను బట్టి దేవుని యొక్క ప్రేమ మనలో ఉండి వేరే వాళ్ళని కొంచెమన్నా అధికంగా ప్రేమించగలిగితే మటుకు ఐ థింక్ వీఆర్ సేఫ్. దేవుడు చాలా మన తప్పులన్నింటిని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించేస్తాడనమాట. సో నేను ఎప్పుడు అందుకే అనుకుంటాను, వాట్ ఎవర్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఎవర్ నీ యొక్క భక్తి, నా యొక్క భక్తి ఎలా ఉన్నా కూడా ఒక విషయంలో కానీ మనము జాగ్రత్తగా ఉంటే లవింగ్ పీపుల్ అండ్ లవింగ్ గాడ్, అది కానీ మన లైఫ్లో కానీ ఉందంటే ఐ థింక్ గాడ్ క్యాన్ టేక్ అస్ టు సో గ్రేటర్ హైట్స్ అనమాట. సో దిస్ మార్నింగ్ ఆలోచిద్దాం, ఐఎమ్ ఏ లవింగ్ పర్సన్, లవింగ్ పీపుల్, లవింగ్ గాడ్. నిజంగా లవింగ్ గాడ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ గ్రేట్ ట్రైట్. ఇట్స్ ఎ గ్రేట్ ట్రైట్.
అందరికీ రాదు. నేను అనుకుంటే పాలు రాస్తారు కదా, 1 తిమోతి 1:13 14 అంటాడనమాట. గాడ్ షవర్డ్ హిస్ గ్రేస్ అపాన్ మీ అలాంగ్ విత్ ద ఫెయిత్ అండ్ లవ్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. నాకు ఈ వాక్యం అర్థమైనప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో, ఎంత ధైర్యం అనిపించిందో. ఎందుకంటే పాల్ లాంటి గొప్పవాడు కూడా అంటున్నాడు, నాలో ఉన్న విశ్వాసం కానీ నాలో ఉన్న ప్రేమ కానీ నావి కావు, అది ఆయన నాకు ఇచ్చాడు. ఆయన కృప నా మీద అమితంగా కుమ్మరిస్తూ కృపతో పాటు ఈ రెండు కూడా నాకు ఇచ్చాడు అంటారు. సో దిస్ మార్నింగ్ గుర్తుపెట్టుకుందాము, నీలో కానీ నాలో కానీ ఉన్న విశ్వాసం కానీ ప్రేమ కానీ ఎక్కడి నుంచి వస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి వస్తున్నాయి. అందుకే మనము మన నేచర్ వ్యక్తిగతంగా మనం అంత మంచోళ్ళం కాకపోయినప్పటికీ, అంత లవబుల్ పీపుల్ కాకపోయినప్పటికీ కొన్నిసార్లు వీ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ బై లవింగ్ గాడ్, బై లవింగ్ పీపుల్. లవింగ్ ద అన్వర్ది పీపుల్ను మనం ప్రేమించగలుగుతున్నామంటే దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్. సో దేవుడు ఇక్కడ వీళ్ళిద్దరికి, ఈ ముగ్గురికి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడనమాట. నోయింగ్ ఫుల్లీ వెల్ ఎట్లున్నారు ఎట్లుండబోతున్నారని తెలిసిన తర్వాత కూడా దేవుడు ఆ యొక్క ఆధిక్యత ఇచ్చాడు. బట్ వెన్ వీ థింక్ అబౌట్ ద లేటర్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్, వాళ్ళు ఎలా ముగించారని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే దేవునికి ముందే తెలుసు, అందుకే ఆయన ఇటువంటి వాళ్ళకి ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. సరే, దిస్ కమింగ్ టు ద మొట్టమొదటికి ఏమంటే ఒక అద్భుతమైన అసాధారణమైన ఏమాత్రం అర్హత లేని వాళ్లకు చూపించిన ఒక గొప్ప ప్రేమ. మామూలుగా అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడిని చూస్తే ఏమవుతారు మనుషులు? చూడలేరు, చూడకముందే చనిపోతారు కదా. మోషే లాంటి వాడికి కూడా దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూస్తే నువ్వు బతకలేవు, అందుకని నేను వెళ్తాను, నా వెనక భాగం చూడొచ్చు అని చెప్పి అప్పటికి కూడా తను ఒక కొండ దాని మధ్యలో పెట్టి చేయబెడతాడు దేవుడు. సో అంత హోలీ, అంత ఆసం గాడ్ను కూడా ఈ ముగ్గురు కూడా చూడగలిగారు. అంత మాత్రమే కాకుండా చనిపోయి వచ్చిన వాళ్ళని కూడా చూడగలిగారు. అందులో మోషే చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆయన శవం, ఆయన సమాధి ఎక్కడుందో తెలియదు, కానీ దేవుడే తను పైకి తీసుకెళ్ళిపోయాడు అనమాట, ఆయనతో ఉన్నాడు. ఏలియా చనిపోలేదన్నమాట, హీ వాస్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ గాడ్స్ గ్లోరీ కదా. ఆ అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకుపోయాయి. ఆ ఇద్దరిని కూడా వీళ్ళకి చూపెట్టగలిగాడు దేవుడు, వాళ్ళు గుర్తించారు. ఎందుకు అనుకున్న దానికి ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైం ఇన్ దిస్ పోర్షన్. ప్రీవియస్ చాప్టర్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వీళ్లకు ఇంత గొప్ప దర్శనం, ఇంత గొప్ప ఆధిక్యత ఎందుకు ఇచ్చాడంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ పీటర్కు, జేమ్స్కు, జాన్కి మాత్రమే కాకుండా మిగిలిన డిసైపుల్స్ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రీవియస్ చాప్టర్లో 6th చాప్టర్లో కొన్ని మాటలు చెప్పాడనమాట. ఆ మాటలు మీకు కానీ నాకు కానీ చాలా ఇంపార్టెంట్. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన మనం అందరము కొందరము ఈ యొక్క వాక్యాలను కానీ మన లైఫ్లో మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఇవి మర్చిపోవడానికి కుదరదు. 16th చాప్టర్ అనమాట. యాక్చువల్గా ఈ మాటలన్నీ ఎక్కడ చెప్పాడంటే, మీరు కానీ 16వ 13వ చూస్తే ఫిలిప్పుదైన కైసరయ, ఏమంటారు తెలుగులో, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతం. దిస్ ప్లేస్ ఈజ్ ఏ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ ద సెన్స్, ఈ ప్లేస్లో యూదులు చాలా తక్కువ, అన్యులు ఎక్కువ, అంతా వెరీ ఇమ్మోరల్ ప్లేస్ అన్నమాట. ఈ యొక్క ప్లేస్ని కట్టించింది ఎవర్రా అంటే హెరోద్ ద గ్రేట్ కొడుకు ఫిలిప్ ద హెరోడ్, తను కట్టించాడు దీన్ని. తన పేరుతో పాటు కొంచెం కాకబట్టే టైప్స్ ఉంటారు కదా, కాకబట్టడం అంటే తెలుసా మీకు? మనమందరం కూడా ఎందుకో కానీ వేరే వాడిని ఎట్టైనా బోల్తా కొట్టిద్దాం అనుకుంటాం. ఎస్ నో, మంచి మాటలతో కానీ పొగడ్తలు ఇంక ఇవన్నీ సర్వసాధారణం అన్నమాట, భట్రాజులు, నో నీడ్. సో వీడు ఫిలిప్ తన పేరుతో పాటు సీజర్ పేరు కూడా పెట్టాడనమాట, ఆయన కృషి చేద్దామనేసి. ఈ ప్లేస్లో అంతా ప్యాగన్ ప్రాక్టీసెస్, సీజర్ వర్షిప్, ఇటువంటి రకరకాల ప్లేసులు ఉంటాయి. ఈ ప్లేస్లోనే యేసుప్రభు కొన్ని చాలా బ్యూటిఫుల్ మాటలు చెప్పాడు. ఫస్ట్ టైం యేసుప్రభు చర్చ్ అన్న మాట ఇక్కడ వాడాడు. నేను నా సంఘంను కట్టుందో, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై చర్చ్ అండ్ ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగెన్స్ట్ ఇట్. యేసు సంఘాన్ని కట్టెడుతున్నాడు, మరి సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలన్నా, సంఘాన్ని పాడు చేయాలన్నా ఎవరి చేత కాదు. Blessed is the one who knows this fact, who believes in this. It is God who is building his church. జార్స్ ఆఫ్ క్లే ఫెలోషిప్ని కట్టేది ఎవర్రా, కడుతున్నది ఎవర్రా అంటే ఆయన. మనం ఈ కట్టడంలో కొన్నిసార్లు పొరపాట్లు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, కానీ బట్ హీ ఓవర్ రూల్స్ అండ్ బిల్డ్స్ హిస్ చర్చ్. హీ ఈస్ ద వన్ హూ ఈస్ బిల్డింగ్. లెట్ us all know it is his church and he is building. ఈ మాట చెప్పింది
ఇటువంటి ప్లేస్లో యెరూషలేంలో చెప్పలేదు, లేకపోతే ఇంకెక్కడ చెప్పలేదు, కానీ ఈ యొక్క ఫిలిప్ అయిన కైసర్ అనే ప్లేస్లో యేసుప్రభు చెప్పాడు, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ మై చర్చ్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ నథింగ్ క్యాన్ స్పాయిల్ ఇట్, నథింగ్ క్యాన్ డెస్ట్రాయ్ ఇట్, నథింగ్ క్యాన్ డిఫార్మ్ ఇట్. ఏది కూడా జరగదన్నమాట. సో దట్స్ వీఆర్ ఆల్ సేఫ్. దిస్ చర్చ్ ఈజ్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్, నాట్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్స్. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్. నేను ఎప్పుడు కూడా అనుకోనట్ల. ఇట్ ఈస్ హీ హూ ఈస్ బిల్డింగ్ దిస్ చర్చ్. సో ఇక్కడ ఈ 16వ అధ్యాయంలో కొన్ని ఇంపార్టెంట్ మర్చిపోనిక సాధ్యం కానటువంటి మాటలు కొన్ని చెప్పాడు. మనం కానీ ఈ మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలని దేవుని యొక్క ఆశ. లెట్స్ గో టు Matthew chapter 16. I am reading from verse 21. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, ఫస్ట్ థింగ్ ఈ యొక్క 16th చాప్టర్ మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే తన యొక్క పునరుద్ధానము, తను చనిపోవడము, మరణాన్ని జయించి లేవడం గురించి ఇక్కడ చెప్పాడనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఈ యొక్క యేసు ప్రభు యొక్క రిజరక్షన్, డెత్ అండ్ రిజరక్షన్ను చాలామంది ఖండిస్తుంటారు, చాలామంది ఒప్పుకోరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ విచ్ ఈస్ కంటెస్టెడ్ బై సో మెనీ పీపుల్. వేరే ఫెయిత్ వాళ్ళందరూ అటాక్ చేసేది ఇక్కడే అనమాట. రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ చేస్తారు. కొంతమంది అంటారు యేసుప్రభు చనిపోలేదు, ఆయన అక్కడి నుంచి బయటకు రక్షిస్తే ఆయన నుంచి కాశ్మీర్లో వచ్చి కొద్ది రోజుల నుండి చనిపోయాడు అంటారు. రకరకాల థియరీస్ చెప్తారు. బట్ వన్ థింగ్, యాజ్ ఈస్ చిల్డ్రన్, నీవు నేను ఈ యొక్క మాటను సంపూర్తిగా విశ్వసించాలి. ఎప్పటికి కూడా నిద్రలో లేచినా కూడా మనం మర్చిపోవడానికి ఆస్కారం లేదనమాట. ఏంటంటే యేసుప్రభు మరణించారు, మరణాన్ని జయించి పునరుద్ధరణ లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తుంటాడు. మన ప్రార్థనలే దేవుడు వింటుంటాడు. వింటాడా వినడా? కొన్నిసార్లు గాడ్ టేక్స్ అవర్ సిల్లీ ప్రేయర్స్ ఆల్సో వెరీ సీరియస్లీ. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్, దట్ ఈస్ హిస్ జనరాసిటీ, దట్ ఈస్ హిస్ మెగ్నానిమిటీ. ఆయనకు ఉదారత్వము, ఆయనకు ధారాళత్వము, దానికి కూడా అంతం లేదు, మితి లేదనమాట. సో హీ టేక్స్ ఎవ్రీ ప్రేయర్ వెరీ సీరియస్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ఇప్పుడు తండ్రి దగ్గర నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అసలు అది అనుకుంటేనే చాలా బాగుంటుంది. నేను ఎక్కడో చదివాను లాంగ్ టైం బ్యాక్. ఐ రెడ్ ఇన్ బుక్ ఆఫ్ జోబ్లో జోబ్ అంటాడు. అసలు ఎంత బాగా రాశాడు. జోబ్కి ఎలా తెలిసిందే అనిపిస్తుంది. ఐ హ్యావ్ మై లాయర్ ఇన్ ద హెవెన్స్ అంటాడు. ఐ హ్యావ్ మై లాయర్. అసలు ఇంకా బాగుంది కదా. ఆయన ప్రార్థన కూడా కాదంట, యేసు ప్రభు నీకు నాకు లాయర్. మన చిన్న చిన్న కేసులు వచ్చినప్పుడు ఏ లాయర్ని పట్టుకుంటే బాగుండని చాలా బాధపడుతుంటాం కదా. చాలామంది నన్ను అడుగుతుంటారు, నేను చెప్తుంటాను పలానా సరిపోతామనేసి. ఇట్స్ మై వన్ ఆఫ్ మై పాస్ట్ టైమ్స్ ఇస్ టు ఫైండ్ గుడ్ లాయర్స్ అండ్ గుడ్ డాక్టర్స్ ఫర్ మై ఫ్రెండ్స్. బట్ జోబ్కి ఆ ప్రాబ్లం ఏం లేదు. హీ నోస్ దట్ హీ హ్యాస్ ఎ గ్రేట్ లాయర్, ద బిగ్గెస్ట్ లాయర్ ఇన్ ద హెవెన్స్. ఈరోజు నిజంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి వాక్యం తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ హీఈస్ ప్లీడింగ్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ ఆన్ మై బిహాఫ్. నీ తరపున నా తరపున ఆయన తండ్రి దగ్గర వాదిస్తున్నాడు. లేదు, ఇంకొంచెం టైమింగ్. ఐ నో హిమ్, ఐ సేవ్డ్ హిమ్. నా బ్లడ్ ఇచ్చాను, నన్ను తెలుసుకున్నాడు, పొరపాటు చేస్తున్నాడేమో కానీ డోంట్ వరీ, తండ్రికి చెప్తున్నాడు అనమాట. అసలు చాలా బాగుంటుంది. సో యేసు ప్రభు అక్కడ ఇప్పుడు తన యొక్క మినిస్ట్రీ నీ కొరకు నా కొరకు ఏంటంటే ఆయనది. సో ఇక్కడ ఏమంటున్నాడు, తను చనిపోవడము, మరణాన్ని లేడు. ఫస్ట్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాడు. దాని తర్వాత నెక్స్ట్ నేను మధ్యలో కొద్దిగా వదిలేస్తున్నాను. విల్ గో టు వర్స్ 24, 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు యేసు శిష్యుల నుంచి వచ్చి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. నేను అనుకుంటాను బైబిల్లో ద మోస్ట్ డిఫికల్ట్ స్క్రిప్చర్ ఏదరా అంటే వర్స్ ఏదరా అంటే దిస్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ వర్స్. మోస్ట్ డిఫికల్ట్ వర్స్ ఏంటంటే అంటే దిస్ 1, 2, 3. యాక్చువల్ థర్డ్ వర్డ్ ఇక్కడ లేదు. ఏమంటే ఎవరైనాను నా శిష్యుడిగా ఉండగోరిన ఎడల, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బి మై డిసైపుల్, దీంట్లో నో కంపల్షన్, నో ఫోర్స్. ఇఫ్ యు ఆర్ యేసు ప్రభు దగ్గర నిజంగా ఆయన శిష్యుడిగా ఉండాలని అనుకుంటే ఇవి. చాలామంది మనం నిజంగా అనుకోవట్లేదు. మనం నిజంగా అనుకోవట్లేదు. మీకు ఎట్లా తెలుసండి మా సంగతి అంటారంటే, ఇక్కడ రాసిన వాక్యాలు ఎంతవరకు మనలో పనిచేస్తున్నాయనేది మనకు తెలుసు, నన్ను చూస్తున్న మీకు తెలుసు, మిమ్మల్ని చూస్తున్న నాకు తెలుసు. డూ యూ అగ్రీ?
మేకింగ్ ఏ బిగ్ స్టేట్మెంట్ అనుకుంటున్నారు. ఏం కాదు. నా గురించి మీకు బాగా తెలుసు, మీ గురించి కూడా నాకు కొద్ది గొప్ప తెలుసు. ఏంటంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూసారా, ఏమంటున్నాడు? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను. ఇక్కడ ప్రతిదినం అని ఒక మాట ఉంది, వేరే గాస్పెల్ ఉంది, ఇక్కడ మాథ్యూ రాయలేదు. ఇట్స్ ఎ డైలీ అఫైర్. ఏంటంటే 2 థింగ్స్. ఉపేక్షించుకోవడం అంటే చాలా కష్టం. ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే మనల్ని మర్చిపోయి ఏదైనా సరే ఆయన యొక్క చిత్తం మనం చేయడం అనమాట. ఇంగ్లీష్లో 2 మాటలు ఉంటాయి, సెల్ఫ్ డినయల్, డినయల్ ఆఫ్ సెల్ఫ్ అని. 2 చాలామంది ఒకటే అనుకుంటారు, కానీ చాలా డిఫరెన్స్ ఉంది. సెల్ఫ్ డినయల్ అంటే మనకు జోక్ చదివాను, కొంతమంది అంటే ఈ లెంటెన్ డేస్లో వీ హ్యావ్ స్టాప్డ్ ఈటింగ్ మటన్, నో మీట్, బట్ వీఆర్ ఓన్లీ ఈటింగ్ ఫిష్ అంట. దట్ ఈస్ సెల్ఫ్ డినయల్. హీ ఈస్ డినయింగ్ ఈటింగ్ మీట్ డ్యూరింగ్ ద లెంట్ టైమ్. సింపుల్ స్టఫ్, మేము ఫిష్ తిని సర్దుకుంటున్నాం అంటున్నారు అనమాట. సెల్ఫ్ డినయల్ అంటే అట్లుంటుంది. డినయల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ 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 డిఫికల్ట్ వర్డ్. చాలామందికి మనకు దీని అర్థం కూడా తెలియదు. భలే కష్టం, చాలా కష్టం. మన యొక్క ప్రిఫరెన్సెస్ కానీ, మన యొక్క కోపాలు కానీ, మన యొక్క ఆలోచనలు పక్కకు పెట్టడం నేర్చుకోగలగడమే డినయల్ ఆఫ్ సెల్ఫ్. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈయన ఉన్నాడు కదా ఏబ్రహాం. లాట్కు ఏబ్రహాం గొడవ అయినప్పుడు, వాళ్ళిద్దరు గొడవ కలదు, సర్వెంట్స్ గొడవ అయినప్పుడు ఏబ్రహాం అన్నాడు, నువ్వు ఫస్ట్ తీసుకో, టేక్ ద ఫస్ట్ పిక్, నీవే మొదట కోరుకో అంటాడు. అట్టడి పని ఇక్కడున్న ఎవరం చేయము, నిలబడిన వాళ్ళు కానీ కూర్చున్న వాళ్ళు కానీ, నీవు ఫస్ట్ తీసుకోవాలని ఎవ్వరం అని. నాకు ఫస్ట్ ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం. మనకు ఫస్ట్ ప్లేస్ రాలేదనుకోండి గింజుకుంటాం, ఎస్ నో. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, నిజంగా యేసుప్రభు యొక్క శిష్యుడు అయితే లెట్ హిమ్ టేక్ అని అనుకోవాలన్నమాట. లెట్ హిమ్ టేక్. ఈ యొక్క డినయల్ ఆఫ్ సెల్ఫ్ అనేది ఎట్లా అంటే, ఇది అన్కాన్షియస్గా అయిపోవాలంట. అన్కాన్షియస్ అంటే నేను నన్ను తగ్గించుకుంటున్నాను, నేను నా విషయం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాను అనేది మనకు కూడా తెలియకూడదంట. వేరే వాళ్ళకి ఏంటి అని ఇట్లున్నాడు, ఏంటి అమ్మాయి ఇట్లుంది అనుకుంటారు, కానీ మనకు తెలియకూడదు. దట్ ఈస్ ద రియల్ డినయల్ ఆఫ్ సెల్ఫ్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఒక పెద్ద మాట అంటే, సింపుల్ సెంటెన్స్, మనకు అర్థం కూడా సరిగ్గా కాదు. ఏమంటారంటే, హీ మస్ట్ ఇంక్రీస్, ఐ మస్ట్ డిక్రీస్. హీ మస్ట్ ఇంక్రీస్, ఐ మస్ట్ బి టోటల్లీ డిసపియర్డ్. సో దిస్ మార్నింగ్ అది గుర్తుపెట్టుకుందాం, డినయల్ ఆఫ్ సెల్ఫ్. సెకండ్ థింగ్ ఏమంటాడు, టేకింగ్ అప్ యువర్ క్రాస్. యాక్చువల్లీ ఇది నేను మన ఇంగ్లీష్ సర్వీస్లో మాట్లాడాను, అన్ఫార్చునేట్లీ అది రికార్డ్ కాలేదు, మీకు ఎవరు తెలియదు కాబట్టి దిస్ మెసేజ్ సమ్హౌ ఇట్ వాస్ సో బికేమ్ వెరీ క్లోజ్. ఫస్ట్ టైం నేను మొన్న ప్రీచ్ చేశాను. నేను ఎప్పుడు కూడా ఈ యొక్క కొండ మీద రూపాంతరం గురించి నేను ఎక్కడ షేర్ చేసుకున్నాను. వెన్ ఐ వాజ్ రీడింగ్ నాకు చాలా విషయాలు అర్థమైనాయి, ఫస్ట్ టైం అనమాట. ఎందుకు అసలు ఇటువంటి ముగ్గురిని తీసుకుపోయాడు అన్నప్పుడు నాకు ఈ 16th చాప్టర్ చదివినప్పుడు నాకు బాగా అర్థమైంది. ఓహో, దిస్ ఈజ్ ద రీజన్ 17th చాప్టర్ రావడానికి కారణం ఏంటంటే, 16th చాప్టర్లో యేసుప్రభు ఇచ్చిన ఆ యొక్క అమూల్యమైన సందేశాలు, చాలా అమూల్యమైన సందేశాలు. మొట్టమొదటిగా తన యొక్క మరణ పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. చివరిలో 27th verseలో ఒక మాట ఉంది, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పిన వానికి ఫలం ఇచ్చును. 21st verseలో ఏం చెప్తున్నాడు, తన యొక్క మరణ పునరుద్ధానం. దాని తర్వాత ఏమవుతుందో 27th verseలో చెప్తున్నాడు. ఏమంటుందంటే, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్, నేను మళ్ళీ రాబోతున్నాను, ప్రతి ఒక్కళ్ళకు వాడు చేసిన పనులకు బట్టి ప్రతిఫలం ఇస్తాను. ఎవరైనా వాళ్ళ చెత్త మాటల, పనికిమాలిన మాటలని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంది. పనికిమాలిన మాట్లాడే వాళ్ళకు కూడా ఆ మాటలను బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను. 2 ప్రతిఫలాలు ఉన్నాయి, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి. మత్తయి సువార్త 12లో ఒకటి ఉంది, మత్తయి సువార్త 27లో ఒకటి ఉంది అనమాట. సో మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు, తన మరణ పునరుద్ధానము, 27వ వచనంలో తన తిరిగి రావడము. ఆ రెండిటికి మధ్యలో 2 ఇంపార్టెంట్ ఇచ్చాడు. మొట్టమొదటికి ఇప్పుడు అయిపోయింది. అది ఏంటంటే, మనము ఎవరైనాను యేసుప్రభు యొక్క శిష్యుడిగా ఉండగోరితే వాళ్ళు తమను తాము ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రతి దినము వెంబడించాలి. ప్రతిదినము వెంబడించాలన్నమాట. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? మనం ఇంగ్లీష్ మెసేజ్ చాలాసార్లు అనుకుంటాం కదా, చాలామంది ప్రీచర్స్ కూడా చెప్తారు, సిలువ అంటే నా భార్య నా సిలువ, మా ఆయన నా సిలువ, మా బాస్ నా సిలువ, మా పక్కింటి నా సిలువ, మా పిల్లలు నా సిలువ, రకరకాల నా ఉద్యోగమే నాకు సిలువ, ఇట్లా అనుకుంటారు. కానీ సిలువ చాలా చులకన చేసి మాట్లాడిన మాటలు అనమాట. నిజమైన సిలువ ఏంటంటే, ఎవరు నేను తీసుకుంటాను. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువను ఎక్కాడు, అది మనం ఎక్కలేమని తెలుసు కాబట్టి నీ ప్లేస్లో నా ప్లేస్లో ఆయన అక్కడ వెళ్ళాడు.
దాని తర్వాత ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు, నేను నీ కొరకు సిలువ ఎక్కాను, నువ్వు నిజంగా నమ్మి నన్ను కానీ ఒప్పుకుంటే నీవు కూడా ఒక సిలువ తీసుకుంటే బాగుంటుంది. దట్స్ ద ఆఫర్. యూ టేకప్ యువర్ క్రాస్. డినయింగ్ సెల్ఫ్ షుడ్ బి అన్కాన్షియస్. అంటే మనకు తెలియకూడదు అనమాట. ఆస్వాడ్ చెమ్మస్ ఒక మాట అంటాడు, గుడ్నెస్ ఈజ్ బ్యాష్ఫుల్ అంట. బ్యాష్ఫుల్ అంటే తెలుసా? సిగ్గుపడ్డం. నాకు భలే నచ్చింది ఆ మాట. గుడ్నెస్ ఈజ్ బ్యాష్ఫుల్ అంటే మన మీద మంచితనం చూపెడుతుంటే కొంచెం సిగ్గుపడాలంట. నేను నిజంగా ఇంత మంచోడిని కాదే, ఇంత మంచిదాన్ని కాదే, వీళ్ళు అనుకుంటారేమో నేను మంచోడిని నేను. చాలా మట్టుకు మన మంచితనం వాళ్ళు వేరే వాళ్ళకి తెలియాలని చేయకూడదు. నిజంగా ఇఫ్ యు ఆర్ బ్యాష్ఫుల్ అబౌట్ సమ్ గుడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, డూ ఇట్. ఆల్మోస్ట్ నీ కుడి చేయి ఇచ్చింది నీ ఎడం చేయికి తెలియకూడదు అంటాడు. ఆ టైప్లో ఉండాలంట మన స్పిరిచువాలిటీ, మన యొక్క ఆత్మీయత, మన యొక్క ప్రాక్టీస్ ఆఫ్ ఫెయిత్ ఎలా ఉండాలి అంటే బ్యాష్ఫుల్, సిగ్గుపడతా అంటే చాలా డెమాన్స్ట్రేట్ చేసుకుంటా, ఫ్లౌటింగ్ అవర్ గుడ్నెస్. అట్లా కాకుండా చాలా నిదానంగా వేరే వాళ్ళు నాకు కూడా తెలియకూడదు నేను మంచోడిని, మీకు కూడా తెలియకూడదు మీరు మంచోళ్ళని. ఇవన్నీ అసలు చాలా గ్రేట్ థాట్స్. దిస్ మార్నింగ్ ఇట్స్ మై ప్రేయర్ దట్ యూ విల్ రియల్లీ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు షేర్. దిస్ గుడ్నెస్ అనేది బ్యాష్ఫుల్ తెలియకూడదు. చిన్నప్పుడు మాకు ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఆంధ్ర అంటే చాలామంది పేషెంట్లు ఎక్కడంటే మాది ఈ స్టేట్ కాదండి, ఏదంటే ఆంధ్ర అంటే తలగా పట్టుకోవాలన్నమాట. మేము ఆంధ్ర వాళ్ళమండి అన్నట్టు. వెన్ వీఆర్ ఇన్ స్టడీయింగ్ ఇన్ కర్నూలు, అక్కడంతా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు భలే మంచి లెసన్స్ మాకు పెట్టేవాళ్ళు. ఆంధ్ర ఎస్ఎస్ఎల్సి పియూసీలో ఎంత బాగుండేవంటే మీరు నమ్మరు. ద మ్యాన్ ఇన్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది, థామస్ ఎడిసన్ రాసినది అనమాట. అందులో ఒక ఆయన మ్యాన్ ఇన్ బ్లాక్ ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడంట, చాలా మంచోడంట. ఆయన కూడా బ్యాష్ఫుల్ అబౌట్ హిస్ గుడ్నెస్ అనమాట. భలే ఉంటుంది ఆ స్టోరీ, ఎప్పుడు చదవండి, ద మ్యాన్ ఇన్ బ్లాక్ అనేసి. చాలా బ్యాష్ఫుల్. అందుకని తన ఫ్రెండ్తో పోతున్నప్పుడు ఒక పనికి మాలిన అన్నీ అమ్ముడు పని అరటిపళ్ళు అక్కడ ఉన్నాయనుకోండి, ఆమెకు హెల్ప్ చేయాలని మనసులో ఉంటుంది. చేశాను అనుకో పక్కన వాడికి తెలుస్తుందేమని ఆయన చాలా తెలియగలిగిన అనుకుంటా, భలే బాగుందండి అరటిపళ్ళు, ఇది కొంటామని పోతాడు. అరే బాగాలేవండి, మీకు భలేవాళ్ళు ఇవి చాలా బాగుంది, మీకు తెలియదు దీని సంగతి అని పోయేసి ఎంత అమ్మ అంటే 10 రూపాయలు అంటే మెల్లగా 20 రూపాయలు ఇచ్చి తీసుకుంటాడు. అట్లా చాలా ఇన్స్టెంట్ రాస్తాడు. భలే ఉంటుంది. ద మ్యాన్ ఇన్ బ్లాక్, ద మ్యాన్ ఇన్ బ్లాక్. సో ఈ యొక్క గుడ్నెస్ అనేది అట్లుండాలి. ఇక్కడ ఏమంటున్నాడు, నీవు ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలన్నప్పుడు సిలువ అనేది వాలంటరీ, సంథింగ్ యూ డూ టు ప్లీజ్ గాడ్. దేవుని చిత్తం అనేది తెలుసుకున్నప్పుడు లార్డ్ ఇట్స్ యువర్ విల్, వాలంటరీగా చేస్తుంది. సంతోషం. సో సిలువను ఎత్తుకునే దాంట్లో సంతోషం అంటే అదేమవుతుంది చెప్పండి, సిలువ డిసపేర్ అయిపోతుంది. చాలామంది సిలువ ఎత్తుకుంటారు, చేయాలనుకుంటారు, సొంత శక్తితో సిలువ ఎత్తుకుంటే సిలువ మనల్ని అణిచేస్తుంది. వీ మస్ట్ డూ ఇట్. దేవా నాకు ఇది కష్టమే, కానీ నువ్వు కానీ నాకు శక్తి ఇస్తే ఐ కెన్ ఈజీలీ డూ. నా కాడి ఎత్తుకునేది అది తేలిక, కాడి అనేది బల కష్టం మేడం మీద పెట్టుకోవడం. కానీ ఏమంటున్నాడు, చాలా సులువు. ఎస్, లివింగ్ ఫర్ ద లార్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఈజీ. యేసు ప్రభు కొరకు జీవించడం అనేది చాలా కష్టము, చాలా సులభము. అది మన యొక్క హౌ వీ అప్రోచ్ అనేసి. నాకేం చేత కాదు, నేను వేస్ట్ అని, కానీ బట్ ఐ లవ్ యూ, ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ విల్ మేక్ యూ హ్యాపీ. ప్రభా నేను ఇది చేస్తే నీకు సంతోషమని నాకు తెలుసు, చేసే కెపాసిటీ నాకు లేదు, చేసే మనసు కూడా నాకు లేదు. ఆ మనసు ఇవ్వు, ఆ కెపాసిటీ ఇవ్వు. విన్నారా? యేసుప్రభు అంటాడు కదా, Philippians chapter 2 verse 13, it is God who works both in you, both to work in you, both to will and to act according to his good pleasure. మీలో కార్యసిద్ధి కలిగజేయటకు ఇచ్ఛించేవాడును, మీరు ఇచ్ఛించుటకును కార్యసిద్ధి కలిగజేయవాడు కూడా ఆయనే. నీళ్ళ మంచి తలంపు కూడా ఆయన ఇస్తాడు. నాతో కాదు సార్ అన్నా కూడా పర్లేదు, ఇట్లా చేయని చెప్తాడు అనమాట. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ గాడ్ వీఆర్ సర్వింగ్. దేవుణ్ణి అర్థం చేసుకోగలిగినామంటే ఆయన కొరకు జీవించడం చాలా సులభం. అర్థం చేసుకోకపోతే చాలా కష్టం. కానీ మనకందరికి కూడా ఆయన కొరకు జీవించాలనుకుంటాం, కానీ మన శక్తితో జీవించాలని చూస్తాం. మనమేమో లాస్ట్ ఫ్రైడే ఇన్ ప్రేయర్ వీ టాక్డ్ అబౌట్ వన్ వర్డ్, బీర్ లహావి రాయ్. బీర్ లహావి రాయ్ అంటే గాడ్ హూ సీస్ మీ అంట. హాగారు ఫస్ట్ టైం వాడింది ఆ మాట, దేవునికి ఆ పేరు పెట్టింది. ఈజిప్షియన్ లేడీ, షీ అండర్స్టూడ్ గాడ్ సో గుడ్.
Sometimes God reveals himself so that even very, very distant people also can know him. దేవుడు ఎంత బాగా తను చూపెట్టుకుంటాడంటే ఏ మాత్రమో ఆయనతో టచ్ లేని వాళ్ళు కూడా ఇటువంటి దేవుడు అనిపించేటట్టు చేస్తాడు. బీర్ లహావి రా అంటే ద గాడ్ హూ సీస్. సో దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు లీవ్ యూ విత్ దిస్ వర్డ్. అంటే నేను ఆపట్లేదు, ఇంకా మెసేజ్ ఉంది, ఇది ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే బీర్ లహావి రాయ్, ద గాడ్ హూ సీస్ మీ. అబ్బా ఎంత బాగుంది, కానీ ఇది కూడా భయంకరమే, ఈ మాట కూడా భయంకరమే. నేను నిన్ను చూస్తున్నానంటే మటుకు అది భయమే. నీవు చేసే క్రియలు నేను ఎరుగుతున్నాను, కానీ సంతోషం ఉంటుంది, భయం ఉంటుంది. హౌ వి లివ్, దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ కదా. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. దేవుని కొరకు నేను కష్టపడుతున్నాను, తప్పులు చేస్తున్నాను, అయినా ఆయన దగ్గర పోతున్నాను అనుకో, నాకేం భయం లేదు. బికాస్ హీ నోస్ మీ, హీ సీస్ మీ. కానీ ఎవరు చూడలేదు అనుకున్నప్పుడు ఆయన చూస్తాడేమని భయం అనమాట. సో దిస్ ఈజ్ ద వే వీ కెన్ లివ్ ఫర్ హిమ్. సో ప్రతిదినం తను ఉపేక్షించుకోవడం, సెలవులు ఎత్తుకోవడం. దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రూత్ దట్ యూ అండ్ ఐ షుడ్ రియలీ నో. ఎంతమందిని చేయగలం? ఈ కథ నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో జరిగిందనమాట. ఒకసారి ఒక కెనేడియన్ నర్స్ మా ఇంట్లో వచ్చింది. మేము బెలిజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మాకు 2-3 గ్రూప్స్ వస్తారనమాట. షార్ట్ టర్మ్ మిషన్స్ అనేసి యంగ్ గర్ల్స్ బాయ్స్ వస్తారు. మా ఇంట్లోకి 10 రోజులు 15 రోజులు ఉంటారు. విల్ టేక్ దెమ్, మా వర్క్ చూపెడతాము అట్లా. సమ్ పీపుల్ మే బికమ్ ఫుల్ టైమ్ మిషనరీస్. ఒక అమ్మాయి వచ్చింది, చాలా టెరిబుల్ గర్ల్ పాపం. నన్ను ఎంత విసిగించిందో నేను చెప్పలేను. నేను ఐ ప్రేస్ గాడ్ బికాస్ ఐఎమ్ నాట్ లైక్ దట్ నౌ. ఎనివే ఆ అమ్మాయి వచ్చింది. ఇంకా అప్పుడే నేను ఈ యొక్క డైయింగ్ టు సెల్ఫ్ అనేది టీచింగ్ అప్పుడే ప్రాక్టికల్గా తెలుసుకుంటూ ఉన్నాను. సో మా పాస్టర్ అమ్మకి చెప్పాను, సిస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దిస్, లెర్న్ దిస్ ట్రూత్ డైయింగ్ టు సెల్ఫ్ అనేసి. అప్పుడు ఈ అమ్మాయిని పంపించాడు దేవుడు. నేను నేర్చుకుంటానని చెప్పకుండా ఆయన పంపించేవాడు కాదు, పంపించాడు. నన్ను చాలా విసిగిచ్చేసింది. చాలా రోజులు ఆపుకున్నాను. అదే చెప్తున్నాను, సొంత శక్తితో అయితే డామ్, అది ఎప్పుడో బయటకు వస్తుంది. ఇంకొకరో తట్టుకోలేకపోయాను అనమాట. ఆయన చేసే పనులు మీకు చెప్పలేదు, కావాలని మమ్మల్ని ఇన్సల్ట్ చేసేది. టీ పెడితే నాతో పాటు రావాలి, హాస్పిటల్కి రాదు, 10కి లేస్తుంది. మేము ఇంటికి వచ్చి మేము పెట్టిన బ్రెడ్ సగం తింటుంది, సగం పడేసి ఉంటుంది. టీ సగం తాగుతుంది, అది పడేస్తుంది. అంటే అరే మీరు చేసింది నాకు అసలు నచ్చట్లేదు అని, అంటే నచ్చినా కూడా చేస్తుంది అనమాట. అంటే సో దట్ వీ విల్ గెట్ ద మెసేజ్ అని. ఇంకా చాలా వెళ్తుంది. ఇంక నేను ఒకరోజు తట్టుకోలేకపోయాను. ఆ రోజు వాయించి పడేసాను. టీక్ అయింది, కానీ నాకు బాగాలేదు. మా సిస్టర్ మా పాస్టర్ అడిగింది, బ్రదర్ మనో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ టెస్ట్ అనింది. ఐఎమ్ నాట్ గివింగ్ దిస్ టైమ్ అన్నా, ఐ విల్ అపియర్ నెక్స్ట్ టైం అన్నా. సో డైయింగ్ టు సెల్ఫ్ అనేది చాలా కష్టం. ప్రతిదినం కాబట్టి ఈ మధ్య కూడా టెస్ట్లు వస్తున్నాయి. బట్ ఐఎమ్ రీజనబుల్లీ డూయింగ్ వెల్, ప్రైజ్ గాడ్. బట్ నవ్ ఐ డోంట్ టెల్, ఐఎమ్ నాట్ గివింగ్ నవ్ అని చెప్పను, చేస్తాను. ఫెయిల్ అయి ఉంటాను, సార్ ఫెయిల్ అయినా కొంచెం మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి అంటాం అన్నమాట. సో అదొక ట్రూత్. ఈ మొదటి ట్రూత్ ఏమో డెత్ అండ్ రిజరక్షన్, సెకండ్ ట్రూత్ ఏమో హీ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. దీంట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే యూ మస్ట్ లెర్న్ టు డినై యువర్ సెల్ఫ్, టేకప్ యువర్ క్రాస్, ఫాలో మీ డైలీ. సెకండ్ ఇంకోటి ఉంది ఏంటంటే 25th verse, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ హూ హేట్స్ హిస్ లైఫ్ గెయిన్స్, హూ లవ్స్ హిస్ లైఫ్ లూజెస్. అంటే చాలాసార్లు మనం ఏమంటే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్, నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, నాకు అన్నీ మంచిగా జరగాలి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్ మనందరికీ ఉంటుంది. ఇట్లున్నామంటే మనం చాలా దెబ్బతింటాము. జిమ్ ఎలియట్ అని అంటాడు, హీ హూ లూజెస్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది నా దగ్గర ఉండదు అనుకున్న దాని కొరకు తన దగ్గర ఉన్నది పోగొట్టుకుంటాడు. ఎందుకు పోగొట్టుకుంటాడంటే తన దగ్గర అసలు ఎప్పటికీ పోగొట్టుకోలేడు. ఇది తెలుగులో చేసి ట్రాన్స్లేట్ చేయడం కష్టం, టైం పడుతుంది. ఇది ఒకటి ఇంగ్లీష్లోనే చెప్తాను. హీ హూ లూజెస్ దట్ విచ్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ లూజెస్ ఈజ్ నో ఫూల్, ఈజ్ నాట్ ఎ ఫూల్. చాలాసార్లు మనం డబ్బులు, ఇళ్ళు ఇటువంటివన్నీ అనుకుంటాం. దీని మీద మనం టైం అంతా పెట్టామంటే మనం వీఆర్ లూజింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకుందాం. ఎవరైతే యేసుప్రభు శిష్యుడిగా ఉండాలనుకుంటే ఈ ట్రూత్ రెండు రావాలి.
ఫస్ట్ మనం నమ్మాలి ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని, ఆయన మళ్ళీ రాబోతున్నాడు అని కూడా మనం ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ హిమ్ అన్నది కూడా నమ్మాలి. వీఆర్ గోయింగ్ టు ఫేస్ హిమ్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్. సో అదొకటి గుర్తుపెట్టుకో. ఈ రెండిటి ఈ యొక్క ఆయన రాబో టైంకి నేను మంచిగా ఉండాలి అని అనుకుంటే ఈ రెండు ఉండాలి. ఏది? డైయింగ్ టు అవర్ సెల్ఫ్, డినయింగ్ అవర్ సెల్ఫ్ అండ్ టేకింగ్ అప్ ద క్రాస్. ఈ లోకం మీద హెల్దీ డిస్టేస్ట్తో మన యొక్క లైఫ్ని ఉండాలి. చాలామందికి ఇది వాళ్ళ కష్టం. మనమందరము ఇదే పర్మనెంట్ అనుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది బిలీవర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ క్యాన్ రియల్లీ ట్రీట్ దిస్ వరల్డ్ విత్ స్కాంట్ రెస్పెక్ట్. I know some people and they are my friends also. Very few. So this morning మీరు ఆలోచించుకుందాం, మనం అందరం ఆలోచించుకుందాం. నిజంగా నాకు ఈ వరల్డ్ మీద అంత ప్రేమ లేదా? నిజంగా నాకు దేవుడు అంటేనే ఎక్కువ ప్రేమనా? ఆ విషయం మనం సిన్సియర్గా ఆలోచించుకోవాలంటే ఆలోచించుకోవచ్చు. టైం వేస్ట్ అంటే వదిలేయచ్చు. దిస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇవన్నీ చెప్పాడు కదా. ఎవరికి చెప్పాడు? ఇవి 12 మందికి చెప్పాడు. జస్ట్ ఓవరాల్గా చెప్పాడు యేసు ప్రభు. ఇప్పుడు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చూపెడుతున్నాడు. వాళ్ళకు ఆ రిజరెక్షన్, చనిపోవడం, లేవడం అంటే అంత అనుభవం ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళకి డైరెక్ట్గా మోషేను ఏలియాను చూపెట్టాడు. తను కూడా మహిమల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. మేము నిన్న మొన్నటి దాకా ఇట్లా అనుకుంటున్నా, ఈయన ఇంత గొప్పడు అన్నట్లుగా వాళ్ళకు ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్. నిజం చెప్పాలంటే ఇంత గొప్ప దర్శనం తరువాత వీళ్ళ జీవితాలు పూర్తిగా మారిపోయి ఉండాలి. ఈ వెస్ట్లో భలే స్టేట్మెంట్ ఇస్తారు, నాకు భలే నవ్వు అనిపిస్తుంది. ఏమంటారు? ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ బీ సేమ్ అగైన్ అంటారు. ఐ హ్యావ్ గివెన్ మై లైఫ్ టు జీసస్ అండ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ బీ ద సేమ్ అంటారు. కానీ సేమే. ఇట్ టేక్స్ టైమ్, నాట్ ఈజీ. నో బడీ. ఒక ఆయన అంటాడు, ఐఎమ్ ఎన్ ఓవర్ నైట్ సక్సెస్ ఆఫ్టర్ 20 years అంట. ఐఎమ్ ఎన్ ఓవర్ నైట్ సక్సెస్ ఆఫ్టర్ 20 years. It's a daily process. Please remember, don't believe all these television preachers. You give your life, ఇంకా ఇదంతా మారిపోతుంది. Nothing happens. It all depends upon how much I love him, how much I obey him, how much I dislike this world. That's the difference. సో ఇదైన తర్వాత వీళ్ళకు ఇది ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేషన్ చేయాలని చెప్పి చూపెట్టాడు. లెట్స్ థింక్ అబౌట్ పీటర్. మనలో చాలామంది పీటర్ యొక్క రెస్పాన్స్ చూద్దాం. అప్పుడు పేతురు, ప్రభువా, యేసుప్రభు ఎందుకు వాళ్ళు యేసుప్రభు దగ్గర ఎందుకు వచ్చారా అంటే, హీ వాజ్ అబౌట్ ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది తెలుసా? జస్ట్ 40 days బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్. కేవలం 40 దినాల ముందు ఇది జరిగింది. ఈ యొక్క మాటలు ఇవన్నీ కూడా అనమాట. సో వెరీ క్లోజ్ టు హిస్ క్రూసిఫిక్షన్. ఆ టైంలో ఇదంతా వీళ్ళకి చెప్తా ఉన్నాడు. మోషేను ఏలియాను చూపెట్టాడు. ఎందుకంటే వీళ్ళు ధైర్యంగా ఉంటారేమో, నన్ను ఇంకా ఎక్కువ నమ్ముతారేమో అన్నట్టుగా చూపెట్టాడు. కానీ వీళ్ళది అంత పెద్ద మార్పు రాలేదు. ఆ టైంలో కూడా మీరు కానీ లూకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే, నీవు నేను లాగానే ఉన్నారు, వీళ్ళు నువ్వు నీలాగా నాలాగా ఉన్నారు. ఎట్లున్నారు చూద్దాం. వాళ్ళు 31వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనం. లూక్ చాప్టర్ 9 verse 31. ఇక్కడ ఏముందంటే, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమను గురించి మాట్లాడుచుండ్రి. మోషే అండ్ ఏలియా వర్ టాకింగ్ టు ది లార్డ్ అబౌట్ హిస్ ఫ్యూచర్. ఇట్లా అవబోతుంది చెప్తా ఉన్నారనమాట. పేతురును అతనితో కూడా ఉన్నవారు నిద్రమత్తుగా ఉండిరి. ఇందులో నిద్రమత్తులో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు కాదు, జనరల్ లైఫ్ స్టైల్. మోస్ట్ ఆఫ్ ది టైం మనం నిద్రపోతాము, నిద్రపోకపోతే నిద్రమత్తులో ఉంటాము. ఇప్పుడు లేస్తానే ఉంటాం నిద్ర నుంచి. ఇట్స్ నాట్ అన్ ఇమ్మీడియట్ అండ్ డెఫినెట్ యాక్ట్. కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్. నిద్రమత్తులో ఉన్నారంట వాళ్ళు. నిద్రమత్తులో మనం బెస్ట్ ఏం చేయొచ్చు చెప్పండి? నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది కదా. నోరు మూసుకొని ఉంటే చాలా మంచిది. కానీ పీటర్ అట్లాంటి కాదు కదా. నేను నిద్రపోయినా కూడా మాట్లాడతానంటాడు. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా దే ఆర్ అబౌట్ టు గో. అరే ఉండండి అన్నట్టు చెప్తున్నాడు ఆయన. కాసేపు ఆగండి అన్నట్టు. ఏమని చెప్తున్నాడు పీటర్ ఇక్కడ? ఏలినవాడా, మనం ఎక్కడ ఉండటం మంచిది. హీఈస్ గివింగ్ ఎ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ సిన్సియర్ అడ్వైస్ టు ద లార్డ్. మనం ఎప్పుడైనా చేస్తామా? చాలాసార్లు మన ప్రేయర్స్ అట్లే ఉంటాయి. దేవా నువ్వు ఇట్లా చేస్తే బాగుండు, ఇది ఈ టైం ఈజ్ ద రైట్ టైం. ఆయనకే చెప్తుంటాం అన్నమాట. తెలివి తక్కువ వాళ్ళం ఏం చేద్దాం.
సరే, ఆ ఇద్దరు పిల్లలిద్దరూ వెళ్ళిపోతుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉంటే మంచిది. నీకు ఒకటి, మోషకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు మేము కట్టుతామని తాను చెప్పినది తాను ఎరుకకయే చెప్పాను. ఈ పని మనం ఎప్పుడైనా చేస్తామా? మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకుండా ఎప్పుడన్నా మాట్లాడామా ఎవరన్నా? చాలాసార్లు అంట. నిజమే, నేను అనుకున్నా అసలు నేను ఎప్పుడు మాట్లాడిన అనుకున్నా. లేదు లేదు, మనం అందరం కూడా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా అసలు యాక్చువల్గా అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింటుంది. లుక్ అట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నెంబర్ 1, ఈ అన్డిజర్వింగ్ పీపుల్కు అంత గొప్ప అద్భుతమైన ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. సెకండ్ థింగ్, ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నా కోప్పడకుండా ఏమైంది, నెక్స్ట్ ఏమైంది తెలుసా? అతడు ఇలాగ మాట్లాడుతుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడ్డారు. ఒక మంచి మాట జరిగింది. దేవుడు వాళ్ళతో ఒక మేఘంతో వాళ్ళని కప్పాడంట. మనందరి జీవితంలో ఇఫ్ యూ రియలీ లవ్ గాడ్, దేవుడితో కానీ మంచి సంబంధం కానీ మన లైఫ్లో ఉంటే మేఘాలనే సచ్ ఎ బ్లెస్సింగ్. ఎందుకంటే వీ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీ కెన్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మేఘాలు అనేవి ఆల్వేస్ దే డెమాన్స్ట్రేట్ గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ నియర్నెస్. ఒకవేళ దేవుడితో నీకు నాకు సంబంధం సరిగా లేదు, సంబంధం కొంచెం తడబడుతుందనుకోండి, ఉంటే తడబడుతుంటుంది. దేవుడితో మన సంబంధము ఎప్పుడు సాలిడ్గా ఉంటుందా? షేకీగా ఉంటుందా, సాలిడ్గా ఉంటుందా? అప్పుడప్పుడు. మరి పూర్తి షేకీ అనొద్దయ్యా, నువ్వు మరీ అంత బ్లంట్గా చెప్పొద్దు. అప్పుడప్పుడు షేకీగా ఉంటుంది. ఆ అప్పుడప్పుడు షేకింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేఘాలు రాగానే మనకు దిగులు వస్తుంది. ఏంటి మేఘాలు వచ్చాయి అనేసి, ఇంకా వర్షం పడుతుందేమో, బయటికి పోలేనేమో, ఇట్టటి ఆలోచనలు వస్తాయి. కానీ నిజంగా ఈ యొక్క మేఘం అనేది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రెసెన్స్ మన లైఫ్లో ఉంటుంది. మీకు గుర్తుందా, నోహు అంతా అయిపోయిన తర్వాత దేవుడు చెప్తాడు, ఇంక నేను ఇట్లాంటి పని చేయను, ఈ యొక్క మేఘాల్లో నా ఇంద్రధనస్సు ఉంచుతాను, దట్ విల్ బి ఎ కవెనెంట్ బిట్వీన్ మీ అండ్ యూ అంటాడు. సో దిస్ మార్నింగ్ దేవుడిని ప్రేమిస్తున్న మనకు మన లైఫ్లో మేఘాలు వచ్చాయనుకోండి, మేఘాలు తప్పకుండా వస్తాయి. బట్ వీ షుడ్ లెర్న్ టు సీ ద గాడ్ ఇన్ దట్ క్లౌడ్. మన లైఫ్లో ఉన్న కష్టాల్లో దేవుని యొక్క సన్నిధి మనం చూడగలగడం నేర్చుకోవాలి. దట్స్ ఎ రియల్ గుడ్ థింగ్. ఈ యొక్క ట్రూత్ మన అందరి జీవితంలో ఎక్స్పీరియన్స్తో మనం అర్థం చేసుకోవాలని నా ప్రార్థన. There are clouds in your life and God allows them. God brings those things. But praise the Lord, blessed is the one who could see the presence of God. ఆయన యొక్క కరుణతో కూడిన ఆయన కళ్ళను మనం గారు చూడగలిగామంటే దాన్ని మించిన ఆశీర్వాదం లేదు. లెట్ us not worry about clouds. క్లౌడ్స్లో ఆయన ఉంటాడు. వీళ్ళు ఎప్పుడైతే ఆ క్లౌడ్ రాగానే వెంటనే వీళ్ళు మోకాళ్ళ మీద బోర్లు పడిపోయారంట. రెవరెన్షియల్ ఫియర్, ఆ భయంతో గౌరవించుకునే దాంట్లో పడిపోయారు. అనదర్ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. దేవుని ఇది నేను అనుకుంటే ఇది దేవుని యొక్క ఇంకొక కృప చూపెట్టాడు. వాళ్ళు దిగులు పడకుండా మేఘాలు వచ్చాయని ఏమైందంటే ఆయన ఆరాధించారు. ప్రోగ్రెస్. తెలివితోగా మాట్లాడారు. వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క టైంలో నోరు మూసుకొని చాలా బాగుండేది. వాళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడాలి, సంభ్రమంతో ప్రార్థన చేయాలి. దేవా, ఎంత గొప్ప భాగ్యం తండ్రి, మా లాంటి అల్పులకు మీరు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చారని అట్లాంటి యాటిట్యూడ్ లేకున్నప్పటికీ దేవుడు ఇంకొంచెం ఇచ్చాడనమాట. తనే స్వయంగా వచ్చాడు. మేఘములు వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు, ఆరాధించారు. దేవుని యొక్క గుడ్నెస్ మనం చూద్దామా. ఆయన కృప ఇక్కడ ఏముంటుంది మనం కానీ చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. కాదు, 5వ వచనం. హీ వాజ్ స్టిల్ స్పీకింగ్ టు దెమ్ వెన్ అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వాళ్ళకి అర్థమైంది ఈ మాట, బ్రహ్మాండంగా అర్థమైంది. కొన్నిసార్లు ప్రభువు మాట్లాడే మాటలు కొంతమందికి అర్థమవుతాయి. మీకు గుర్తుందా, పౌలు దమాస్కుకు పోతున్నప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వినపడింది. అది ఎవరికి అర్థమైంది, ఎంతమందికి అర్థమైంది తెలుసా? కేవలం పాల్కొక్కడికి అర్థమైంది. కేవలం సౌలా సౌలా నన్ను నేల హింసించున్నావు అని ప్రభు సాల్తో మాట్లాడినమాట పాల్కొక్కడికి అర్థం. మిగులు ఏమనుకున్నారు, ఏదో ఉరుమింది అనుకున్నారు. సో సమ్టైమ్స్ గాడ్స్ కమ్యూనికేషన్ ఈజ్ ఓన్లీ అండర్స్టూడ్ బై దోస్ హూ రియలీ లవ్ హిమ్. వీళ్ళకి అర్థమైంది. వీళ్ళకి అర్థమైన తర్వాత ఏమవుతుందంటే, వెన్ ద డిసైపుల్స్ హర్డ్ దిస్ అండ్ ఫెల్ ఆన్
ఆ శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరే ఎవరినూ వారికి కనపడలేదు. భయపడ్డారు, ఆయన ఆరాధించారు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగినాడు కదా, వచ్చి ముట్టాడంట. వెన్ ఎవర్ దే రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డిఫరెంట్ పీపుల్. మీకు గుర్తుందో లేదో, ఎజికేల్ కూడా ఇట్లే అయింది. ఎజికేల్ కూడా పడినప్పుడు దేవుడు ముడతాడు, లేపుతాడు. సో దిస్ మార్నింగ్ మన లైఫ్లో ఇటువంటి మనం నేర్చుకోగలిగితే చాలా మంచిది. టేక్ హోమ్ ఏంటంటే, నెంబర్ 1, మన యొక్క అర్హతను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ప్లీజ్ లెట్ us రిమెంబర్ దట్. చాలామంది మనము కొన్నిసార్లు గిల్టీగా ఉండిపోతాం, నేనేం సరిగ్గా చేయలేదని. నిజమే, నీకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. బట్ హీఈస్ నాట్ లైక్ యూ, హీఈస్ నాట్ లైక్ మీ. నీలాగా నాలాంటి వ్యక్తి కాదు మన దేవుడు. హీ స్టిల్ గివ్స్ అనదర్ ఛాన్స్. బట్ వన్ థింగ్ మస్ట్ బి ష్యూర్, ఆయన నిజంగా ప్రేమించగలగాలి. మనలో ఆయన పట్ల ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో మిగిలినవన్నీ, మన కోపం కానీ, మన ఈర్ష్య కానీ, మన ఓర్వలేనితనం కానీ, ఇటువంటివన్నింటినీ కూడా ఆయన ఓవర్లుక్ చేసేవాడు. యేసు ప్రభువుని ప్రేమించగలిగిన వాళ్ళు వేరే వాళ్ళని కూడా ప్రేమిస్తారు. మనం వేరే వాళ్ళని ప్రేమించలేకపోతాం అంటే అర్థం తెలుసా? ఎమి కార్మైకల్ అని ఆమె పొద్దున ఎవరు అన్నారు కదా, ఐ థింక్ ముళ్ళ విషయం మాట్లాడుతున్నాడు కదా సురేష్. వేరే వాళ్ళు మనకు చాలా డిఫికల్ట్ పీపుల్ అంటాడు. నిజమే, ఎమి కార్మైకల్ ఒక మాట ఉంది, నేను ఎప్పటికీ మర్చిపోలేని మాట. ఇఫ్ పీపుల్ ఆర్ టైరింగ్ యూ, ఇఫ్ పీపుల్ ఆర్ టైరింగ్ యూ, యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లో. ఒకవేళ నిన్ను మనుషులను చూసి నువ్వు అట్లా అనుకున్నావంటే నీకు ఆయనకు మధ్యలో సరిగ్గా కానీ దెర్ ఈజ్ నో ఫ్రెష్ సప్లై. దెర్ ఈజ్ నో ఫ్రెష్ సప్లై. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళని చూస్తే నాకు పడదండి అని. ఆస్వాల్డ్ చెంబర్స్ ఇంకో మాట అంటాడు, దేవుడు అంటే నీ పట్ల నా పట్ల ఎప్పుడు ఎక్కువ ప్రేమ చూపెడతాడంటే ఒక తలకాయ తినే వ్యక్తిని నీ పక్కన నా పక్కన పెట్టినప్పుడు అంట. నిజం. ఆయన అంటాడు, దేస్ ఆర్ గాడ్స్ చాయిసెస్ట్ ఏజెంట్స్ టు రిఫైన్ యూ, టు రిఫైన్ మీ, టు ట్రిమ్ యూ, టు ట్రిమ్ మీ. నీకు నాకులో ఉన్న ఆ యొక్క షార్ప్ ఎడ్జెస్ అన్నిటిని తీసేయడానికంట దేవుడు అటువంటి వాళ్ళని మన పక్కన పెడతాడంట. అటువంటి వాళ్ళు మన పక్కన మనం దిగులు పడకూడదు. కానీ దిగులు పడతాము, వీలంటే ఇంకా ఆయన కూడా గుచ్చాలని చూస్తాము. కానీ ఇట్స్ నాట్ గాడ్స్ విల్. వాళ్ళ నుంచి మనం బెటర్ పీపుల్ అవ్వాలని మనం నేర్చుకోవాలన్నమాట. నిజం. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు నో. సో ఫస్ట్ థింగ్, సమ్ ఆఫ్ ద ట్రూత్స్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్. సెకండ్ థింగ్, ఈ రెండు మటుకు గుర్తుపెట్టుకుందాం. మీరు ఇంకొకసారి చెప్తాను, ఎవడైనాను నా శిష్యుడిగా ఉండగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడింపవలెను. వీ మస్ట్. ఆయన ఎట్లా పోతే అట్లా పోవాలి, ఎట్లా పోతే అట్లా పోవాలి. ఇది చాలా కష్టం అండి. బట్ నిజంగా ఎవరైనా శిష్యులుగా ఉండాలనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ నెంబర్ 1. దాని తర్వాత లోకాన్ని ఎక్కువ ప్రేమించకుండా తక్కువ ప్రేమిస్తే మటుకు వీఆర్ హెల్దీ పీపుల్, ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ. లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తే మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది మనకంటే గొప్పవాళ్ళు. ఇలా వాళ్ళని చూస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుందా? అనిపించదు. వాళ్ళని చూస్తే బాధ హృదయంలో. ఎప్పుడైతే మనం లోకాన్ని పట్టించుకోకుంటామో వీ డోంట్ కేర్. నిజం. దిస్ ఇస్ ఐ హ్యావ్ లెర్న్ట్ ఇట్. నేను ఎవరిని చూసినా నాకు పెద్ద ఇదే అనిపించదు. నా క్లాస్మేట్స్ అందరూ చాలా టాప్లో ఉన్నారు హైదరాబాద్లో. చాలా ఫ్రీగా మాట్లాడగలను, ఎందుకంటే దిస్ ఈజ్ మై లైఫ్. నన్ను ఎవడు ఫోర్స్ చేయలే. ఐ హ్యావ్ చోసన్ దిస్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, సో కంటెంటెడ్ విత్ మీ, విత్ వాట్ ఐ హ్యావ్, వాట్ ఐ డోంట్ హ్యావ్, వాట్ ఐ యామ్, వాట్ ఐఎమ్ నాట్. నేను చాలా విషయాలు నేను లేను అక్కడ, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. సో దిస్ మార్నింగ్ అది గుర్తుపెట్టుకుందాం. లోకాన్ని తక్కువ ప్రేమిస్తాము, ఆయన్ని ఎక్కువ ప్రేమిద్దాము. మళ్ళీ తిరిగి వస్తాడు అన్న విషయం మర్చిపోకూడదు. కాకపోతే హీఈస్ లుకింగ్ అట్ అస్, హీఈస్ ట్రైంగ్ టు స్ట్రెంగ్తన్ యూ అండ్ మీ. అది గుర్తుపెట్టుకుంటే మనకు ఎంకరేజ్మెంట్ అనమాట. లైఫ్లో మేఘాలు వస్తాయి, ఆయనే తీసుకొస్తాడు మేఘాలు. బట్ ఆ మేఘాల్లో కూడా ఆయన ప్రేమతో చూస్తే ఆ కళ్ళని మనం చూడగలిగితే ధన్యులమే. అబ్బా మేఘాలు వచ్చినా ఆయన భయపడినామనుకోండి, దట్ మీన్స్ ఇది మనుషులు నేను విసిగిస్తున్నారా? యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లో. మనుషులు విసిగిస్తే వీఆర్ నాట్ ఇన్ ద ఫ్లో. విల్ ఆస్క్ గాడ్, దేవా ఈ వ్యక్తి నన్ను బలి విసిగిస్తుంది, ప్లీజ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. నువ్వు ఆ వ్యక్తిని నా జీవితంలో ఎందుకు పెట్టావో నేను అర్థం చేసుకోవడానికి నాకు కృప దయచేయి, యాక్సెప్ట్ చేస్తే డబుల్ కృప దయచేయి అని అడగాలి. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. అండ్ లెట్ us రిమెంబర్,
మనలో ఎప్పుడైతే ఆయన చూసిన ఆ యొక్క రెఫరెన్షియల్ ఫియర్ కానీ నీ లైఫ్లో నా లైఫ్లో ఉంటే అవసరాన్ని బట్టి ముట్టుకుంటాడు, లేవనెత్తుతాడు. సో దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ అస్ దిస్ మార్నింగ్. సో జస్ట్ మనం కళ్ళు మూసుకుందాము. ఈరోజు విన్న మాటలు మనము గుర్తు చేసుకుంటూ ఆయనకు వందనాలు చెప్దాం. లెట్స్ పాస్ ఫర్ సమ్ టైమ్ అండ్ లెటస్ ప్రే. మనసులో మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీతో కానీ నాతో కానీ దేవుడు ఏ విషయంలోనైనా హెచ్చరించినా గుర్తు చేసినా లెటస్ థ్యాంక్ గాడ్ అండ్ ఆస్క్ హిమ్ టు గివ్ అస్ వన్ మోర్ ఛాన్స్. లెటస్ ప్రే. ప్రేమ నమ్మకాలు మా దేవా, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఉదయం నీ సన్నిధికి వస్తున్నాము. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా. నీ కొరకు జీవించేలా, లోకాన్ని అంతగా ప్రేమించకుండా నిన్ను అమితంగా ప్రేమించేలా మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.